హలో అండి అందరికీ వెల్కమ్ టు లలిత వరల్డ్. మటన్తో ఎప్పుడు బిర్యానీ అయినా ఒక్కసారి ఇలా స్పెషల్గా పులావ్ ట్రై చేయొచ్చు కదా, చాలా బాగుంటుంది. ఇందులో ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ కూడా వేశాను. ఇలా మటన్ పులావ్ ఒక్కసారి చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు, అంత బాగుంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, ఇంకా ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకొని క్లీన్ చేసి అరగంట ముందు నానబెట్టుకోవాలి. రైస్ నానితే పులావ్ సాఫ్ట్గా పొడిగా వస్తుంది. ఇప్పుడు ఒక చిన్న సైజ్ కొబ్బరి తీసుకొని దానిలో హాఫ్ తీసుకొని క్లీన్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీ పెట్టుకోవాలి. మిక్సీ పెట్టుకున్న మిశ్రమాన్ని ఫిల్టర్ చేసుకుని కొబ్బరి పాలు తీసి పక్కన పెట్టుకోవాలి. నాకైతే ఇలా చిక్కగా ఎక్కువగానే వచ్చాయి, అందుకని ఒక గ్లాస్ పాలు తీసి ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకున్నాను. మీ ఇష్టానికి తగ్గట్టు పాలలో కొంచెం నీళ్ళు వేసి కలుపుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కొబ్బరి పాలు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటో క్లీన్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. దాల్చిన చెక్క, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, ఇలాచీ, లవంగ, షాజీరా, బిర్యానీ ఆకు, మిరియాలు, ఇలా మీ దగ్గర ఉన్న బిర్యానీ స్పైసెస్ రెడీ చేసుకుని కుక్కర్ పెట్టి ఆయిల్ వేసి బిర్యానీ స్పైసెస్, కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి వేపుకోవాలి. ఇలా కొంచెం వేగాక టమాటో, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, ఉప్పు, పసుపు వేసి సాఫ్ట్ అవ్వనివ్వాలి. ఇలా సాఫ్ట్ అయ్యాక కారం, గరం మసాలా వేసి ఇంకాసేపు వేపుకోవాలి. ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ వేసి కలిపి పచ్చివాసన పోనివ్వాలి. పచ్చివాసన పోయాక కొబ్బరిపాలు రైస్ని బట్టి వేసుకోవాలి. ఒక గ్లాస్ నానబెట్టుకున్న బాస్మతి రైస్కి 1.25 గ్లాస్ కొబ్బరిపాలు వేసుకోవాలి. అందుకని ఇప్పుడు 1/2 గ్లాస్ పాలు వేస్తున్నాను. అన్ని పాలే తీసుకోవాల్సిన అవసరం లేదు, ఒక గ్లాస్ పాలు 1/2 గ్లాస్ నీళ్లు కూడా తీసుకోవచ్చు. పాలు ఎలాగూ ఉన్నాయి కాబట్టి నేను అన్ని పాలే తీసుకున్నాను. ఇలా 1/2 గ్లాస్ పాలు ఇప్పుడు వేసుకుని ఒకసారి కలిపి మూత పెట్టి 3 విజిల్స్ రానివ్వాలి. ఒకసారి కలిపి ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకుని మిగిలిన గ్లాస్ పాలు వేసుకోవాలి. ముందు వేసిన పాలు దగ్గర పడిపోయాయి కాబట్టి ఇంకొంచెం నీళ్లు, పాలు కలిపి వేసాను. ఇలా వేసి కలిపి ఒక పొంగు రానివ్వాలి. పొంగొచ్చాక రైస్ వేసుకొని కొంచెం నిమ్మరసం వేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఇప్పుడు నిమ్మరసం వేయడం వలన రైస్ అంటుకోకుండా ఉంటుంది. పైన కొంచెం కొత్తిమీర వేసి మూత పెట్టి ఇంకో 2 విజిల్స్ రానివ్వాలి. అంతేనండి, వేడిగా మటన్ కొబ్బరి పులావ్ రెడీ అయిపోతుంది. పులావ్ అంటే ఇలా కొంచెం తడిగా ఉంటేనే బాగుంటుంది, చల్లారాక తింటే పొడిగా అయిపోతుంది. ఇలా కొబ్బరిపాలు మటన్ కాంబినేషన్ మీరు ఎప్పుడూ తినుండరు కదా, ఒకసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.